హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ అడిగిన వీడియో అనమాట. ఒక 3 days బ్యాక్ నాకైతే కమెంట్ అయితే చేశారు. వీలైతే ఆ కమెంట్ అయితే చూపిస్తాను. ఈ సాంగ్ మీద ఒక లిరికల్ వీడియో అయితే చేయాలని. సో మన సబ్స్క్రైబర్ కోసం ఒక వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. చాలా ఈజీగా మీ ఫొటోస్ని పెట్టుకొని ఎక్సలెంట్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ డెమో అయితే చూద్దాం. ఓకే, నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను, అదేవిధంగా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. వాటిని రెండింటిని ఫాలో చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియోలో చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి, స్కిప్ చేయొద్దు. ఎఫెక్ట్లు ఎక్కడెక్కడ ఇవ్వాలని చాలా ఇన్ఫర్మేషన్ అనేది చాలా అంటే చాలా ఈ వీడియోలో ఉంటాయి అన్నమాట. మిస్ అయితే మటుకు మీరు మీ ఫోటోకి ఎఫెక్ట్ అయితే ఇవ్వలేరు, ముందే చెప్తున్నాను. ఆ తర్వాత ఎఫెక్ట్ వర్క్ అవ్వలేదు, ఎఫెక్ట్ సరిగా లేదని మీరైతే కమెంట్ అయితే చేయొద్దు. ఫుల్ వీడియో చూడండి, క్లియర్గా మీకే అర్థమైపోతుంది. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే లిరికల్ గ్రూప్, అదేవిధంగా బీట్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా సాంగ్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా మీరు ఈ వీడియో ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక విషయం మొట్టమొదటిగా చెప్తున్నా గైస్, ఈ వీడియోని క్లియర్గా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఏ వీడియో చేసుకోవాలనుకున్నా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికైనా మీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, అది ఏంటని మీకు క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా ఈ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. స్కిప్ చేస్తే మటుకు ఆ సెట్టింగ్స్ అయితే అర్థం కాదు. స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి మనకి ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. మన ఇమేజెస్ అనమాట. మీకు నచ్చిన ఇమేజ్ కానీ మీ ఇమేజెస్ కానీ మీకు ఎవరి ఫోటోలు యాడ్ చేసి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేయండి. నేనైతే ఈ ఇమేజెస్ అయితే యాడ్ చేసి ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది. ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్ అనేది ల్యాండ్స్కేప్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా సెట్ అయిపోయింది. ఒకవేళ మీకు స్ట్రైట్గా ఉంటే మీకు ఎలా ఎడిట్ చేసుకోవాలని ఇంకొక ఇమేజ్ యాడ్ చేసి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్లస్ సెకండ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఆ ఇమేజ్ని యాడ్ చేసి ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, వేరే ఇమేజ్ని యాడ్ చేసి. ఓకే, ఎగ్జాంపుల్కి నేను ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను, చూపిస్తాను ఇప్పుడు మీకు. సో నేనైతే ఈ ఇమేజ్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు స్ట్రైట్గా వచ్చింది కదా, ఈ ఇమేజ్ని ఇలా వస్తుంది, మీరు ఎలా చేసుకోవాలని ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఈ ఇమేజ్ ఇలా ఉంది కదా పోర్ట్రేట్లో. సో మనమైతే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, రొటేట్ ఆప్షన్ అనమాట, 90 degrees అయితే చేసేయండి. చేసిన తర్వాత ఈ ఇమేజ్ని అనేది మూవ్ చేయాలన్నమాట సైడ్కి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైల్స్ అని ఉంది కదా, టైల్స్ అని మీకు సెర్చ్ చేసిన వస్తుంది, లేదా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఆ టైల్స్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మిర్రర్ అయితే చేయండి. మిర్రర్ చేసినప్పుడు మనకైతే ఇమేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసేయండి. ఇలా వచ్చిన ఇమేజ్ని మనము ఇంకో డబుల్ ఇమేజ్ వచ్చేసింది కదా, మీరు డౌట్ పడవచ్చు అప్పుడు కూడా. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉంచేటట్టు చూడండి, ఓకేనా. ఈ ఇమేజ్ అనేది మనకైతే ఈ సైడ్ వైట్ అయితే వస్తుంది కాబట్టి మనకి డబుల్ ఇమేజ్ అయితే కనపడదు. దానికోసం ఏం చేస్తారంటే ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, వైప్ అని సెర్చ్ చేయండి, WIPE వైప్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ వైప్ అనే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఎండ్ ఉంది కదా, ఎండ్ అనేది తగ్గించేసేయండి. తగ్గించిన తర్వాత ఇక్కడ మీరు ఫెదర్ అని ఉంది కదా, ఫెదర్ అయితే పెంచేసుకోండి ఈ విధంగా. సో ఎండ్ అనేది తగ్గించేయండి, ఫెదర్ అనేది పెంచుకోండి. అప్పుడు మీకు చూడటానికి వైట్ అనేది మనకి కావాలి కాబట్టి వైట్ అయితే వచ్చింది చూడండి, ఇంత స్మూత్గా అయితే వచ్చేస్తుంది. మీకు అడ్జస్ట్ పర్ఫెక్ట్ చేసుకుంటే చాలా క్లియర్గా అయితే వస్తుంది అనమాట. నేను ఇది ఎగ్జాంపుల్కే చూపించాను ఈ విధంగా. ఒకవేళ పోర్ట్రేట్లో ఉంటే ఇమేజ్ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఈ ఇమేజ్ని అయితే డిలీట్ చేశాను. ఆల్రెడీ నేను అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసి ఉంచాను అనమాట. ఎందుకంటే అన్నీ యాడ్ చేసేలోపు వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది, బోర్ అయితే కొడుతుంది కదా. క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా, స్కిప్ చేయొద్దు, ఓకేనా. ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి. గ్రూప్ అనేది అన్ని ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత పైకి అయితే తీసుకొచ్చేసేయండి. సో నేను అన్నీ ఇప్పుడు చూపిస్తాను గైస్,
నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను అనమాట ఇమేజెస్. అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను కదా, ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. మీరు అన్ని ఇమేజెస్, నేను అన్ని ల్యాండ్స్కేపే ఎక్కువ యాడ్ చేశాను అనమాట. సాంగ్ తగ్గట్టు చాలా బాగుందని నేనైతే ఈ విధంగా యాడ్ చేశాను. మీరు అన్ని ఇమేజెస్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇప్పుడేం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసండి, ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి గైస్. కాపీ చేసుకున్న తర్వాత ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. సో ఫస్ట్ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసిన తర్వాత అక్కడే కిందికి పేస్ట్ చేసిన ఎఫెక్ట్లోనే కిందికి వచ్చేసి జూమ్ బ్రల్ అని ఉంది కదా, దాన్ని ఆ కన్ను గుర్తు పైన ఆఫ్ అయితే చేయండి. అప్పుడు మనకి ఇమేజ్ అనేది క్లియర్గా కనిపించడం జరుగుతుంది. చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఇమేజ్కి చేయాలని చెప్పాను కదా, యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ వైప్ అని సెర్చ్ చేసిన వస్తుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇక్కడ వైప్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇది నేను స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేశాను. చేసిన తర్వాత ఈ వైప్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇది ల్యాండ్స్కేప్లో ఉన్న ఇమేజ్ కాబట్టి నేనైతే యాంగిల్ అయితే 90 degrees అయితే చేయాలి. సో ఇక్కడ యాంగిల్ అని ఉంది కదా, 90 degrees అయితే చేసుకోండి ఫస్ట్. సో 90 degrees చేసాం కదా. ఇప్పుడు ఎండ్ నుంచి మనకైతే ఇటు సైడ్ రైట్ సైడ్కి ఇలా అంటే మనకైతే తగ్గుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద ఫెదర్ ఉంది కదా, ఫెదర్ని అనేది పెంచుకోండి. సో వచ్చేసిందంట. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ అలాగే ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ మిక్స్ అయిపోయింది అనమాట ఫెదర్ ఇచ్చేలాకే. సో ఇమేజ్ అనేది చాలా సెంటర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఇమేజ్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ విధంగా సైడ్ అయితే పెట్టుకోండి, కొంచెం ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్కి మనం ఈ ఆప్షన్ అయితే చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడేం చేస్తారంటే ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లో నుంచి ఇక్కడ 3 dots క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ప్రతి ఒక్క ఇమేజ్కి ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ విధంగా అన్ని ఇమేజెస్కి ఎన్ని ఉన్నాయో అన్ని ఇమేజెస్కి పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. ఇంకా ఇక్కడ చూడండి, అన్ని ఇమేజెస్కి అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఒకే ఎఫెక్ట్ అనమాట ప్రతి ఒక్కదానికి. కొన్ని ఇమేజెసే కాబట్టి నేను ప్రతి ఒక్కదానికి యాడ్ చేసి మీకు ఇందులో కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను, క్లియర్గా చూస్తూ ఉండండి. ఓకేనా? అన్నిటికీ యాడ్ అయితే చేశాను కదా. వీటిలో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది మనకి ఈ విధంగా ఇమేజ్ ఉంటే కొంచెం సైడ్కి అయితే జరిపేసేయండి ఫుల్గా. ఈ విధంగా ఉంటే ఒకవేళ సైడ్కి అయితే జరిపేయండి. ఇప్పుడు చూసారా, మనకి వైట్ అనేది ఈ సైడ్ ఉంది, లిరిక్స్ అనేది ఆ సైడ్ ఉంది కాబట్టి ఇమేజ్ అనేది ఇప్పుడు ఏం చేశారంటే సింపుల్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వైప్ అని ఉంది కదా, వైప్ అని క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్లో ఇక్కడ ఎండ్ అని ఉంది కదా, సారీ యాంగిల్ అని ఉంది కదా, యాంగిల్ వచ్చేసి మనకి 270 అయితే చేసేయండి. యాంగిల్ అనేది 270. సో ఈ విధంగా 270 అయితే చేసేయండి. మనకైతే ఆ సైడ్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఇమేజ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ నుంచి ఇక్కడ సైడ్కి అయితే జరిపేసేయండి. ఈ విధంగా చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసిందా? ఈ విధంగా అనమాట. ఇక్కడ మీరు గమనించింది ఏంటంటే, ఏ లిరిక్స్ అనేది ఏ సైడ్ ఉంటాయో ఆ సైడ్ ఈ సెట్టింగ్ అయితే చేయండి. సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, సింపుల్గా ఇక్కడ గమనించినట్లయితే మనకి లిరిక్స్ కలర్ కూడా మనమైతే ఆ డ్రెస్లో ఉన్న ఆ ఇమేజ్లో ఉన్న కలర్ అయితే సెట్ చేసుకోండి. చాలా యూనిక్గా కనిపిస్తుంది అనమాట. సెట్ చేసినప్పుడు చాలా యూనిక్గా కనిపించడం జరుగుతుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఎలా ఆ కలర్ సెట్ చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు లిరికల్ గ్రూప్ ఉంది కదా, లిరికల్ గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ 3 dots క్లిక్ చేసి అన్గ్రూప్ అయితే చేసేయండి సింపుల్గా. సో చేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసి ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లిరికల్కి మనకి ఎఫెక్ట్ ఇచ్చాం కదా, ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి లిరిక్స్కి ఉన్నాయి కదా, పెద్ద లిరిక్ అంటే పెద్ద అక్షరాలతో ఉన్నదానికే ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. సో ఆ ఎఫెక్ట్కి ఇచ్చిన తర్వాత అదేవిధంగా ప్రతి ఒక్కదానికి ఇవ్వండి చెప్తాను. లైన్గా ఈ కింద ఉన్న వాటికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. లిరికల్ కలర్ మనం మార్చొచ్చు అని చెప్పాను కదా, లిరికల్ కలర్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్యూచర్లో కూడా మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది, మీరు నేర్చుకోండి. ఓకేనా? ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ డ్రాప్ లాగా ఉంది కదా, మనకి ఆ పెన్ ఏదో ఒక ఇంకు డ్రాప్ లాగా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకైతే సెంటర్లో రావడం జరుగుతుంది. సో మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ కలర్ అయితే టెక్స్ట్ అయితే మారిపోతుంది. సో డ్రెస్ కలరు ఏదో ఒక కలర్, మనకు బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన కలరు
ఏదో ఒక కలర్ ఇచ్చినామంటే మనకి ఆ వీడియోకి చాలా లుక్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో నేనైతే బ్లూలో ఉంది కాబట్టి ఆల్రెడీ, సో నేను ఆ బ్లూలో ఇచ్చాను. చూడండి ఎంత యూనిక్గా కనిపిస్తుంది. డ్రెస్ కలర్ మీద టెక్స్ట్ అనేది ఉండడం వల్ల చూడటానికి బాగుందన్నమాట వీడియో. సో ఈ విధంగా అనమాట. సో ప్రతి ఒక్క లిరికల్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. ఇంకా బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ సెకండ్ లిరికల్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసి ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్న లిరికల్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ స్పేసింగ్ అని ఉంది కదా, కన్నా ఐకాన్లో ఆఫ్ అయితే ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని పైనున్న లిరిక్స్కి కిందున్నది కాకుండా పైన లిరిక్స్ వాటికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. చాలా చాలా యూనిక్గా కనిపించడం జరుగుతుంది. చాలా ఎఫెక్ట్ అనేది చాలా బాగుందన్నమాట. సో ఈ విధంగా ఈ వీడియో కొంచెం లెంత్ అయితే మటుకు కష్టపడి చేశాను భయ్య, కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి, విసిగించుకోవద్దు. ఓకేనా. ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ విధంగా అన్ని లిరిక్స్కి అయితే మీరు పేస్ట్ అయితే చేసుకోండి. ఓవరాల్గా మనకైతే వీడియో అయితే అయిపోయిందనమాట. ఎఫెక్ట్ ఎలా చేసుకోవాలి ఏంటనేది. సో ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఒక ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట, అందుకోసం ఈ వీడియో చేశాను. అదేవిధంగా ఇన్విటేషన్ వీడియో తొందరలోనే రాబోతుంది. సో మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకొని ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.